దావీదు కుమారుడైన సొలొమోను రాజు సామెతలు. ఓర్పు మరియు సహనం, పేషెన్స్ అండ్ ఎండ్యూరెన్స్. ఓర్పు ఒక దివ్యమైన శక్తి, అది కఠినమైన సమయాలను జయించగలదు. సహనంతో విత్తిన విత్తనాలు అత్యుత్తమ పంటను ఇస్తాయి. ఆతురతలో విత్తినవి కలుపు మొక్కలను మాత్రమే పెంచుతాయి. సహనం ఒక విజయ వృక్షం, దాని పండ్లు తీపైనవి. ఓర్పుగా ఎదురుచూసేవాడు సరైన సమయంలో పండును కోయగలడు. ఆతురపడేవాడు పండకముందే పెలుచుకుంటాడు. దేవుని సమయం ఎల్లప్పుడూ సరైనది, మన ఆతురత తప్పుదారి పట్టిస్తుంది. సహనశీలి భూమిని స్వాధీనం చేసుకుంటాడు, ఆతురత గలవాడు దానిని పోగొట్టుకుంటాడు. నది ఓర్పుతో ప్రవహించి సముద్రాన్ని చేరుకుంటుంది, ఆతురపడే నీరు ఎండిపోతుంది. ఓర్పు ఒక విజయ మంత్రం, ఆతురత ఓటమికి మార్గం. కాలం తీసుకునే పనులు ఎల్లప్పుడూ మన్నికైనవి, త్వరగా చేసినవి త్వరగా నశిస్తాయి. ఆమేన్.